సార్ రైతు సబ్సిడీలపై రణం బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు. వాస్తవంగా ఇప్పుడు శాసనసభకు సంబంధించింది రాజకీయ రణం అయితే శాసన మండలి నిజమైన రణక్షేత్రం, కురుక్షేత్రం. ఎందుకంటే అక్కడ 39 మంది దాకా వైసీపీకి సభ్యులు ఉన్నారు, ప్రతిపక్ష హోదా ఉంది, ఒక విధంగా వాళ్ళ మాట అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో సభ మొదలవగానే మేము వాయిదా తీర్మానం ఇచ్చాము యూరియా కొరత ఈ అంశాల మీద, దాన్ని తీసుకోమని ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణతో సహా మిగతా వాళ్ళందరూ కూడా లేచారు, అడిగితే ఆ చైర్మన్ మోషన్ రాజు అది తోచిపుచ్చాము. ఎందుకు తోచిపుచ్చారు? యూరియా కొరత చాలా తీవ్రంగా ఉన్నప్పుడు. అది నిజమే, యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది, లేదు విష ప్రచారం అని అచ్చెన్నాయుడు చంద్రబాబు అందరూ చెప్పారు. కానీ యూరియా కొరత దేశం అంతా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకొంచెం ఎక్కువగా ఉంది. యూరియా వాడకం తగ్గించమని సలహాలు ఇస్తారా? యూరియా వాడకం తగ్గిస్తే బహుమతులు ఇస్తామని కూడా నిన్న చంద్రబాబు ప్రకటించారు. సో దాని మీద అంటే అచ్చెన్నాయుడు మధ్యలో లేచి మేము ఎంతసేపు అయినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సిద్ధంగా ఉంటే మరి చర్చించండి, 8 రోజుల తర్వాత ఎందుకు అంత రైతులకు తక్షణ సమస్య అని మేము చెప్తుంటే ఇప్పుడు చర్చించకుండా 8 రోజులు ఎందుకని వాళ్ళందరూ కాస్త వెళ్దాకా వెళ్ళటము, నినాదాలు చేయటము, ఈ రభస వల్ల చైర్మన్ సభను వాయిదా వేయటం కూడా మొదట 10 నిమిషాలు ఆ వాయిదా కూడా జరిగింది. సో శాసన మండలి తర్వాత బొత్స బయటికి కూడా వచ్చి మాట్లాడారు. అంటే సెన్సిటివిటీ లేదు, రైతు సమస్యల పట్ల స్పందన లేదు. ఇప్పుడు ఉల్లి ధరలు, టమాటా అనేది రూపాయి కిలో అమ్మలేక మదనపల్లి దగ్గర రోడ్ల మీద పడేస్తున్నారు. మీకు గుర్తుంటే జగన్ పర్యటనకి వెళ్ళినప్పుడు మామిడికాయలు పడేసారా లేదా? ఇప్పుడు టమాటాలు పడేస్తున్నారు. ఇప్పుడు ఏమి ఇది జగన్కు లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు ఆ సమస్య కాదు, ఇది రైతుల యొక్క నిజమైన పంటల ఉల్లి రైతులు, టమాటా రైతులు ఇప్పుడు తీవ్రంగా బాధపడుతున్నారు. దానికి తోడు యూరియా సమస్య దీన్ని తీవ్రంగా ఉంది. ఇది కాకుండా సభ జరుగుతుంది ఇప్పుడే కాబట్టి తిరుపతిలో తొక్కిసలాట, సింహాచలంలో గోడ కూలిన ఘటన, ఇవన్నీ కూడా తీవ్రమైన అంశాలు కదా. చర్చకు ఎందుకు వెనకాడతారు? చర్చ పెట్టండి అని వాళ్ళు సవాల్ చేయడం, బయటికి రావడం, ఇది అంతా అయింది. సరే, తర్వాత ఒకరినొకరు కొల్లు రవీంద్ర ఉదాహరణకు ఆయన త్రిమూర్తులు ఉన్నాడు కదా, ఇటు నుంచి అటు పోయిన ఆయన తోట మండపేటలో. అంటే ఈ పర్మిట్లు ఇవ్వడం, పర్మిట్ రూమ్లు ఇవ్వడం అనేది మద్యపానాన్ని విపరీతంగా మీరు పెంచుతున్నారు. అంటే మందుబాబులు రోడ్ల మీద తాగి సీసాలు పడేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి పర్మిట్ రూమ్లు ఇచ్చాము, దానివల్ల వాళ్ళు అక్కడనే మంత్రి సమాధానం ఇస్తున్నారు. అదేమి జరగడం లేదు. మండపేట లాంటి చోట మున్సిపల్ ఆఫీసుకు పక్కనే మీరు ఇది బారు ఇవన్నీ ఇచ్చారని వీళ్ళు అంటున్నారు. సో ఇవన్నీ సమస్యలకు సంబంధించిన కొన్ని అంశాలు బహుశా ప్రతిపక్షం దాన్ని వేదికగా చేసుకోదలుచుకుంది కాబట్టి అక్కడ ఇవన్నీ చర్చకు వచ్చాయి. సభ వాయిదా కూడా పడింది, 1-2 సార్లు కొంత వాదోపవాదాలు